అండలోకి క్యాడవర్ డాగ్స్ కేరళ నుంచి తెప్పించిన ప్రభుత్వం 8 మంది ఆచూకీ కనిపెట్టనున్న పోలీస్ డాగ్స్ వైనాడు రెస్క్యూలో ఈ జాగిలదే కీ రోల్ అవసరమైతే త్వరలో రంగంలోకి రోబోలు టన్నెల్ను పరిశీలించిన రోబోటిక్స్ కంపెనీ ప్రతినిధులు నీటి ఊటతో పొంచి ఉన్న మరో ప్రమాదం 13 రోజులు గడిచినా తెలియని 8 మంది జాడ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది జాడను గుర్తించేందుకు సహాయక చర్యలు స్పీడ్ అందుకున్నాయి టన్నెల్లో గాలింపు కోసం కేరళ నుంచి ఆర్మీ హెలికాప్టర్లో 2 క్యాడవర్ కుక్కలను తీసుకొచ్చారు గురువారం మధ్యాహ్నం 2 క్యాడవర్ కుక్కలు టన్నెల్ వద్దకు చేరుకున్నాయి జిల్లా కలెక్టర్ సంతోష్ కేరళ ప్రత్యేక పోలీసు బృందం విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమయ్యారు 8 మంది చిక్కుకున్న ప్రాంతాలపై ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు అంతేకాకుండా ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలకు ఆటంకంగా మారిన బురద మట్టిని తొలగించేందుకు అధికారులు తొలిసారి వాటర్ జెట్లను వినియోగించారు టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని కనుక్కునేందుకు అధికారులు 13 రోజులుగా గాలిస్తూనే ఉన్నా ఫలితం లేకుండా పోయింది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సింగరేణి ర్యాట్ హోల్ మైనర్సు హైడ్రా తదితర ఏజెన్సీ నిపుణులు బురద తొలగింపు పనిలో బిజీగా ఉన్నారు అయినా ఫలితం తేలేకపోవడంతో తొలిసారిగా వాటర్ జెట్లను వినియోగిస్తున్నారు